అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ 95 పెన్షన్ అధికారికంగా 7,500 రూపాయలకు పెరిగిందని వాట్సాప్ మరియు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్న సందేశాలను మీరు గమనించారా? ఈ వార్త లక్షలాది మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆశాకిరణాన్ని తెచ్చిపెట్టింది. అయితే దీని ఆధారంగా ఎలాంటి ఆర్థిక ప్రణాళికలు వేసుకునే ముందు అధికారిక వాస్తవాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్నింటినీ మార్చే ఒక ప్రధానమైన స్పష్టత ఇప్పుడే విడుదలైంది. మనం ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. 1,000 రూపాయలు పెన్షన్తో రోజువారీ ఖర్చులను నిర్వహించడం చాలా కష్టంగా మారుతోందని మేము అర్థం చేసుకోగలం. ప్రతి నెల మందులు, కిరాణా సామాగ్రి మరియు గ్యాస్ సిలిండర్ల ఖర్చు పెరుగుతుండగా పెన్షన్ మొత్తం మాత్రం అలాగే ఉంటోంది. ఇలాంటి సమయాల్లో ఆర్థిక భద్రత గురించి ఆందోళన చెందడం సహజం. అందుకే పెన్షన్ పెంపునకు సంబంధించిన ఏ వార్త అయినా ఎంతో అవసరమైన ఆశాకిరణంలా అనిపిస్తుంది. ఈ వీడియోలో కనీస పెన్షన్ పెంపునకు సంబంధించిన వైరల్ వార్తలను మనం విశ్లేషిద్దాం. ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న లేఖ వెనుక ఉన్న నిజం, ప్రభుత్వం నుండి వచ్చిన అధికారిక ప్రకటన, మరియు ఈ నిర్ణయం ఆలస్యం కావడానికి కారణమవుతున్న అసలు ఆర్థిక సవాళ్లను మనం పరిశీలిద్దాం. గత కొన్ని రోజులుగా ఈపీఎస్ 95 పథకం కింద కనీస పింఛనును 1,000 రూపాయల నుండి 7,500 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అది 1 జూన్ 2026 నుండి అమలులోకి వస్తుందని పేర్కొంటూ ఒక లేఖ విస్తృతంగా షేర్ చేయబడింది. ఈ పెంపు కోసం డిమాండ్ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నందున చాలామంది దీనిని నమ్మారు. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఇప్పుడు అధికారికంగా స్పందించింది. వారు తమ వెబ్సైట్లో ఈ వదంతిని ఖండించి ఈ లేఖ పూర్తిగా నకలీదని స్పష్టం చేశారు. అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, ఈ పెంపును అమలు చేయడానికి ఎటువంటి తేదీని కూడా నిర్ణయించలేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ వదంతి ఎందుకు మొదలైంది మరియు అసలు పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం. కనీస పింఛనును పెంచాలని పింఛనుదారుల నుండి చాలా కాలంగా డిమాండ్ ఉంది. నేటి ఆర్థిక వ్యవస్థలో జీవనం సాగించడానికి 1,000 రూపాయలు సరిపోదని పార్లమెంటరీ కమిటీ కూడా సిఫార్సు చేసింది. ప్రధాన అడ్డంకి ఆర్థికపరమైనది. ప్రభుత్వం యాక్చురియల్ లోటు అనే పదాన్ని ఉపయోగిస్తుంది. దీని అర్థం ఇంత పెద్ద పెంపును భరించడానికి పెన్షన్ ఫండ్కు తగినంత డబ్బు రావడం లేదని. ప్రస్తుతం ఉన్న 1,000 రూపాయలు పెన్షన్ కోసం కూడా నిధులను సమకూర్చడానికి ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. పెన్షన్ను 7,500 రూపాయలు లేదా 10,000 రూపాయలకు పెంచాలంటే ప్రభుత్వం నేరుగా ఖజానా నుండి భారీ నిధులను కేటాయించాల్సి ఉంటుంది. ఈ ఆలస్యానికి మరో కారణం రాబోయే 8వ వేతన సంఘం. ఉద్యోగులకు కొత్త వేతన స్కేళ్లను అమలు చేయడానికి సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు భారీ ఆర్థిక భారం పడుతుందని అంచనా వేస్తూ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రాధాన్యత పెన్షన్ పెంపు నిర్ణయాన్ని జాబితాలో మరింత వెనక్కి నెట్టవచ్చు. ఈ స్పష్టత దృష్ట్యా తదుపరి ఏమి చేయాలో ఇక్కడ ఉంది. వార్తల కోసం ఎల్లప్పుడూ అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ను తనిఖీ చేయండి. ఫార్వర్డ్ చేసిన సందేశాలు లేదా అనధికారిక లేఖలపై ఆధారపడవద్దు. మీ ప్రస్తుత పింఛను ఆదాయం ఆధారంగా మీ నెలవారీ బడ్జెట్ను ప్రణాళిక చేసుకోండి. అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు, గెజెట్ నోటిఫికేషన్ వెలువడే వరకు పెరుగుదలను ఆశించవద్దు. విశ్వసనీయ వార్తా మూలాలను అనుసరిస్తూ ఉండండి, కానీ ఓపికగా ఉండండి. ఈ స్పష్టీకరణ ప్రకారం 7,500 రూపాయలు తక్షణ ఉపశమనం ఇంకా అందుబాటులోకి వచ్చే సూచనలు లేవు. ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం వల్ల కలిగే ఆర్థిక భారం యథాతథంగా కొనసాగుతుంది. ఇది నిరాశ కలిగించే వాస్తవం. కానీ నిజం తెలుసుకోవడం తప్పుడు అంచనాల వల్ల కలిగే షాక్ను నివారిస్తుంది. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్లు తరచుగా అమాయక ప్రజలను మోసం చేయడానికి ఇలాంటి భావోద్వేగపూరిత వార్తలను ఉపయోగిస్తారు. కొత్త మొత్తానికి మీ పింఛనును అప్డేట్ చేయడానికి బ్యాంకు వివరాలు అడిగే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దు. ఈ పెరిగిన పింఛనును త్వరగా పొందడంలో సహాయం చేస్తామని చెప్పే ఏజెంట్లకు ఎలాంటి రుసుములు చెల్లించవద్దు. గందరగోళ సమయాల్లో ఇది ఒక సాధారణ ఉచ్చు. ఈ నిర్దిష్ట వార్త నకిలీ అయినప్పటికీ అధిక పింఛను కోసం డిమాండ్ సరైనదే మరియు దీనిపై వివిధ స్థాయిలలో చర్చిస్తున్నారు. 1,000 రూపాయలు సరిపోదని ప్రభుత్వానికి తెలుసు. భవిష్యత్తులో ఒక నిర్ణయం రావచ్చు, కానీ దానికి సమయం పట్టే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండటం
మరియు పుకార్ల వల్ల ఒత్తిడికి గురికాకుండా ఉండటం ముఖ్యం. సారాంశం: జూన్ 2026 నుండి పెన్షన్ 7,500 రూపాయలకు పెరుగుతుందనే వైరల్ వార్త నకిలీది. దీనిని ఈపీఎఫ్ఓ అధికారికంగా ఖండించింది. ప్రభుత్వం ఈ విషయంపై చర్చిస్తోంది, కానీ ఆర్థిక పరిమితులు మరియు 8వ పే కమిషన్ కారణంగా నిర్ణయం ఆలస్యమైంది. ఈ వార్త నిరుత్సాహపరుస్తుందని మాకు తెలుసు, కానీ వాస్తవాలను ఎదుర్కోవడమే భద్రతకు మొదటి అడుగు. ఆశ కోల్పోకండి. మేము ఈ అంశాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంటాము మరియు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే మీకు సరైన సమాచారాన్ని అందిస్తాము. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు సురక్షితంగా ఉండండి. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద కామెంట్ చేయండి మరియు వాస్తవ ఆధారిత అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.